నేను గమనించిన ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు ఎవరైనా ఒక కారు అనుకున్నారనుకో, వాళ్ళ కారు ఇవ్వరు. కారు వచ్చా అని అడుగుతారు. తర్వాత కారు వచ్చినా కూడా లైసెన్స్ ఉందా అని అడుగుతారు. లైసెన్సు కారు వచ్చినా కూడా అనుభవం ఉందా అని అడుగుతారు. ఇన్ని అయిన తర్వాత కారుకి చేతులు పెడతారు. అట్లనే ఫోన్ కూడా అప్పుడే యాక్సిడెంట్ కాదు. కారు తీసుకుపో అనిస్తే వాడు ఆ గోడ గుద్ది ఈ గోడ గుద్ది లాస్ట్ ఊరు చేరుకుంటాడు. అప్పుడు వాడి అనుభవం ఏముంటుంది? అన్నీ దెబ్బలు దాకినే కారు ఖరాబ్ అయింది. వాడు 50 ఏళ్ళది అదే చెప్తూ ఉంటాడు. ఇది రాంగ్ అప్రోచ్. పూర్తిగా అవగాహన ఉన్న తర్వాతనే ఒక వస్తువుని చేతిలోకి తీసుకోవాలి. అంటే నీకు ఇంకొక మనిషికి మధ్యన ఫోన్ ఒక వారధి. దాంట్లో ఎంతవరకు విషయాలు చెప్పాలో తెలియకుండా అందరు ఫోన్ వాడేస్తున్నారు. సో ఇప్పుడు నేను ఈ వీడియో చూసే వాళ్ళకి కొన్ని చిన్న రహస్యాలు చెప్దాం అనుకుంటున్నాను. తప్పక పాటించండి. ఒకటి, ఫోన్లో పర్సనల్ విషయాలు చెప్పకూడదు. ఫోన్లో దేశానికి, దేశ నాయకులకు సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెడుగా మాట్లాడకూడదు. ఫోన్లో నేను చచ్చిపోతా ఇట్లాంటి మాటలు పెట్టకూడదు. మెసేజెస్ ధమ్కిలు ఇచ్చినట్టు పెట్టకూడదు. ఇంక ఇదే నా చివరి మెసేజ్ అని ఇట్లాంటివి పెట్టకూడదు. అవతల వాళ్ళు బెంబెలెత్తిపోతారు. తర్వాత ఫోన్లో వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా అస్సలు మాట్లాడకూడదు. అసలు నువ్వు ఒకరితో ఫోన్లో మాట్లాడితే మూడో వ్యక్తి ప్రస్తావన రాకుండా చూసుకోవాలి. ఇది ఒకవేళ నీకు అత్యంత ముఖ్యమైనదని నువ్వు అనుకుంటే నువ్వు ఫోన్లో ఎందుకు చెప్తావు? నువ్వు ఎక్కడో చెప్పి నేను బయలుదేరి వస్తున్నా అని ఆ వ్యక్తి ముఖతా కూర్చొని చెప్పుకో. కానీ కమ్యూనికేషన్ అనేదే మానవ సంబంధం. కమ్యూనికేషన్ పటిష్టం చేయాలంటే ఎట్లాగైతే కారు ఎలా నడపాలో తెలియకుండా కారు నడపకూడదు. ఏ విషయాలు మెయిల్ రాయాలి, ఏ విషయాలు మెసేజ్ రాయాలి, ఇది కూడా తెలియదు చాలామంది.